బెయిల్ రాకుండా జైల్లోనే పెట్టే అధికారం ప్రపంచంలో ఎవ్వరికి లేదు, దేశంలో ఎవ్వరికి లేదు. కాకపోతే ఆలస్యాలు ఎందుకు అయ్యాయి? సిసోడియా 1.5 ఏడాదిన్నర ఉన్నారు దాదాపు, ఇప్పుడు వచ్చారు ఆయన. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు ముందుకు వచ్చింది ఏంటంటే రాజకీయ అంశాలు, ఆ ఆరోపణకు సంబంధించిన అంశాలు, మూడో చట్టపరమైన అంశాలు. చట్టపరంగా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మీ దగ్గర ఆధారాలే ఏం లేవు, మీరు డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిందో మీరు చెప్పలేకపోతున్నారు, ఫోన్ మార్చారు, లేకపోతే ఫార్మాట్ చేశారు, లేకపోతే మెసేజ్లు తీసేశారు, ఇవన్నీ ఏ విధంగా ఆధారాలు అవుతాయని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఇందులో టీడీపీ ట్విస్ట్ కూడా ఆయన ఒకటి ఇచ్చారు. ఉదాహరణకు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఇవన్నీ జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు, మరి ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద మీరు ఎందుకు కేసు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు అని సుప్రీంకోర్టు అడిగింది. మామూలు వాళ్ళు అడగటం కాదు. ఇప్పుడు ఆయన అప్పుడు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడిగా ఈ వ్యాపారంలో ఆయన బేరన్ లాంటి ఆయన. కాబట్టి అది ఒక రాజకీయ ప్రశ్న ఆంధ్రాకు సంబంధించి, అంటే కేవలం తెలంగాణ రాజకీయాలే కాదు, ఆంధ్ర పొలిటికల్ యాంగిల్ కూడా ఇక్కడ ఒకటి వస్తుంది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే నిజంగా చాలా విచిత్రం. బండి సంజయ్ ఆరోపిస్తారు ఏమని అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సంబంధం ఉందని చెప్పడానికి ఈమెకు బెయిల్ రావడమే ఒక నిదర్శనం అంటాడు. అంటే అక్కడ చీఫ్ జస్టిసో లేదా ఎవరైనా జస్టిసో కాంగ్రెస్ ఆయన ఉన్నాడని నేను ఉద్దేశమా? బీజేపీ ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ అదుపు చేస్తుందని మాట్లాడుతున్నారా? అందుకే కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు, ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది అని. బెయిల్కు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం అనేది ఏ విధంగా కుదురుతుంది? ఇంకా మూడోది, బీజేపీతో చేతులు కలిపినందువల్లే వీళ్ళకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నాయకులందరూ వరుసగా మంత్రులు కానీ లేకపోతే ఆయన ఎవరు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళకు ఒక విషయం చెప్పాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళాయి, ఈ కేసులు పెట్టి అక్రమంగా వేధిస్తున్నారు, వీటి నుంచి బయట పెట్టమని. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఇట్లాంటి వాటిని వ్యతిరేకించడంలో, బీజేపీ మోదీ ప్రభుత్వం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని. సో రేపు కేసులో ఎలా వాదిస్తారు, ఎలా గెలుస్తారు, లేకపోతే ఎవరు గెలుస్తారు అనేది వేరే ప్రశ్న. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండే దేశంలో బీజేపీని ఏదో పరోక్షంగా బలపరుస్తున్నట్టుగా. సో ఈ 3 ముక్కలాట తెలంగాణ ప్రజలను గందరగోళపరచడానికి తప్ప ఇంకొక అందుకేమి ఉపయోగపడదు. బీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్తో ఉందని వాళ్ళు, బీజేపీతో ఉందని వీళ్ళు, ఎవరితో ఉన్నారు అనేది రేపు పొద్దున ఎన్నికలు అవి ఇవి ఏమైనా వస్తే మనకు తెలియాల్సిందే. అంతవరకు ఈ దాగుడు మూతలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే కేసీఆర్ క్రియాశీలం అవుతారు కవిత బయటకు వచ్చిన తర్వాత అని. ఎందుకు కేసీఆర్ క్రియాశీలంగా ఉండట్లేదు, శాసనసభకు రావట్లేదు, ఆయన దూకుడు ప్రదర్శించట్లేదు అంటే ఆ బాగా సన్నిహితులు ఆంతరంగికులు చెప్పేది కవిత అరెస్ట్ కావడం అనేది ఆయన మానసికంగా బాగా దెబ్బతీసింది. కవిత బయటకు వస్తే కానీ కేసీఆర్ మళ్ళీ పాత కేసీఆర్ను మీరు మళ్ళీ తిరిగి చూడరు అని. ఇప్పుడు ఆమె బయటకు వచ్చారు, మీరు అన్నట్టుగా వడ్డీ చెల్లిస్తున్నారు, వడ్డీ ఏంటో అసలేంటో మరి ఏ బ్యాంకులో చెల్లిస్తారో, మన రాజకీయ బ్యాంకు ఎవరికి చెల్లిస్తారో ఎందుకు అస్పష్టత మెయింటైన్ చేశారు కవిత? చెప్పేయచ్చు. ఇప్పుడు కవిత కేంద్రాన్ని అనాలి లేకపోతే రాష్ట్రాన్ని అనాలి, పోలీసు ఎవరిని అనకుండా దాగుడు మూతలతో ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దాగుడు మూతలు దాగి ఉన్నాయి, ఇందులో సందేహమే లేదు. అది మోదీ ప్రభుత్వం యొక్క దాగుడు మూతలు, సిబిఐ ఈడీల యొక్క దాగుడు మూతలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగుదేశము వైసీపీ నాయకుడుగా ఐఎంపీఏ ఉన్న వ్యవహారాలు. సో దేర్ ఆర్ మోర్ దాన్ మీట్స్ ది ఐ అంటారు చూడండి. కంటికి కనిపించేదానికంటే కనిపించని రాజకీయం చాలా ఉంది. బట్ ఎనీవే కేసీఆర్ నిజంగా మళ్ళీ కూతురు వచ్చాక ఆమెకు నిన్ననే ఫోన్ చేశారనేది మనం చూస్తున్నాం. ఆయన మళ్ళీ క్రియాశీల బాగా యాక్టివ్ ప్రొఫైల్ తీసుకొని దూకుడుగా వస్తే తెలంగాణ రాజకీయాల్లో కొంత మార్పు వస్తుంది. అలాగే బీజేపీతో కలిసిపోతారా లేదా అనే ఒక పెద్ద ప్రశ్న కూడా. బీజేపీ ఇంతవరకు ఆ విషయంలో ఏం సంకేతాలు ఇవ్వడం లేదు. అందులో కలుపుకోవాలనే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ కలిసిపోదు. జగ్గారెడ్డి చెప్పాడు అది కలవడమో పొత్తు పెట్టుకోవడమో చేస్తారని. పొత్తు పెట్టుకోవడం అనేది ఒక పాజిబిలిటీ, బట్ అది రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. సో కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చి ఎలా స్పందిస్తారు, అలాగే ఎవరి మీద ఆయన ఆరోపణ చేస్తారో, ఆయన కూడా ఇలాగే మాట్లాడారనుకోండి మనం సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, తెర వెనుక రాజకీయం ఏదో నడుస్తూ ఉంది అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. బట్ బీజేపీకి సంబంధించినంతవరకు
ఢిల్లీలో ఆప్ను ఎదుర్కోవటం వాళ్ళ ప్రధాన బాధ్యత కాబట్టి, ప్రధాన అవసరం కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు ఈ విషయంలో. స్కామ్ అనేదాన్ని వాళ్ళు ఆ వాదన కొనసాగిస్తారు. కానీ సుప్రీంకోర్టు చేసిన తీవ్రమైన ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారన్నది అయితే చూడాల్సిందే. రైట్ సార్, ఇక చివరి టాపిక్. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి, ప్రభుత్వం ఏర్పడిపోయింది, అంతా ఓకే. కానీ ఇప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, విజయనగరంలో కూడా ఏదో కొన్ని జరిగింది కదా సార్. ఈవీఎంల చుట్టూ ఇంకా ఈవీఎంలలో ఏదో తేడా జరిగింది, ఆ ట్యాంపరింగ్ జరిగింది. ట్యాంపరింగ్ జరగడం వల్ల మేము ఎంత దారుణంగా ఓడిపోయామని చెప్పేసి